ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ప్రియమైన వాళ్ళరా, మంచి విలువైన విషయాలు ఇక్కడ భక్తుడైన పౌలు గారు తెలియజేస్తున్నారండి. మానవ జీవితంలో ఎంతోమంది ధైర్యం చెడిన వారు ఉన్నారు, బలహీనులుగా ఉన్నవారు ఉన్నారు. మరి అటువంటి వారికి ధైర్యం చెప్పేవారిగా, వారిని బలపరిచేవారిగా ఉండాలి. అంతేకాకుండా అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండండి అని సెలవిస్తున్నారు. ఎందుకంటే మానవ జీవితంలో దీర్ఘశాంతం అనేది ఒక వరం లాంటిదండి, కనబడని ఒక ఆయుధం. ఎంత దీర్ఘశాంతము కలిగి ఉంటామో అన్ని విజయాలు చూడగలుగుతాం. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, అందరి ఎడలా అన్నాడు. అంటే కుటుంబం కావచ్చు, స్నేహితులు, బంధువులు, మరి సమాజంలో, మరి ప్రతి సమయంలో కూడా దీర్ఘశాంతముతోనే మనం ముందుకు కొనసాగాలి. కావున ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకంటే దీర్ఘశాంతము కలిగిన చోట ఖచ్చితంగా సంతోషం ఉంటుందండి, సంతోషం ఉంటుంది. ఎందుకంటే శాంతము సంతోషాన్ని కలగజేస్తుంది. ప్రియులారా, చాలామంది ఆవేశంతోనూ, కోపంతోనూ, ఉద్రేకంతో ఉంటూ ఉంటారు. వాటి వలన సమాధానాలు చెడిపోతాయి, అనారోగ్యాలు వచ్చేస్తాయి, ఎన్నో బంధాలు విరిగిపోతాయి. ప్రియమైన వాళ్ళరా, కావున శాంతము కలిగి ఉండండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. శాంతము కలిగి ఉండండి అని. కావున చూడండి, ఆ దినమందు నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అని. కావున అన్ని వేళలా దీర్ఘశాంతము కలిగి మనము ముందుకు కొనసాగాలి. దీర్ఘశాంతము సంతోషాన్ని, సమాధానమును, సౌఖ్యమును అనుగ్రహిస్తుంది. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్.